నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామంలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. షేక్ నాగూర్బాబు అనే వ్యక్తి తన భూమిపై హక్కుల కోసం అధికారులను ఆశ్రయించారు. 30 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమిలో సాగు చేసుకుంటూ హైవే పక్కన చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నానని ఆయన తెలిపారు. అయితే గతంలో అద్దెకిచ్చిన హోటల్ను ఇప్పుడు అద్దెదారుడు తనదేనని చెబుతూ వివాదానికి తెరలేపాడని ఆరోపించారు. ఇంకా ఎస్సీల పేరుతో తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో ఆర్డీఓ ఎలీషా బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈరోజు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామంలో జరుగుతున్నటువంటి మా నూర్భాష కమ్యూనిటీకి సంబంధించినటువంటి నాగూర్ గారు సుమారు 30 సంవత్సరాల పైచిలుకు నుండి కూడా ఒక 6 ఎకరాల పొలాన్ని కొనుక్కుని దాన్ని సాగు చేసుకుంటూ ఒక వ్యక్తికి దాబాకి రెంట్కి ఇవ్వడం జరిగింది. ముందున్నటువంటి ప్రదేశాన్ని అతను లీజ్ అయిపోయిన తర్వాత అతన్ని ఖాళీ చేయమని, అతను సమయం అయిపోయిన తర్వాత ఖాళీ చేయమన్నందుకు గాను, స్థలాన్ని కబ్జా చేసేటందుకు గాను ఆ వెళ్ళేటప్పుడు కూడా అందులో ఉన్నటువంటి నిర్మాణాలని పగలగొట్టి వీళ్ళని బెదిరించి మీ యొక్క ప్రాణాలు తీస్తాం, మేము అంతు చూస్తామని చెప్పి వీళ్ళని బెదిరించడం జరిగింది. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎంఆర్పిఎస్ అనేటటువంటి ఒక ఉద్యమకారుడు మందా కృష్ణమాదిక్ గారు ఎంతో నీతిగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆయన పేరును చెడగొట్టేటందుకు కొంతమంది ఎంఆర్పిఎస్ అనేటటువంటి పేరుని అడ్డం పెట్టుకుని అందులో మా స్థలాలు ఉన్నాయి, మాకు అర్హత ఉందని చెప్పి ధర్నా చేయడం జరిగింది. కులాలు అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదు. మేము వాస్తవంగా చెప్తా ఉన్నాం, దీనికి సంబంధించినటువంటి రికార్డు మొత్తం కూడా పొలానికి సంబంధించినటువంటి రికార్డు ఏదైతే ఉందో అది రికార్డెడ్గా నాగూర్ గారి పేరు మీద ఉంది. దానికి పన్ను కడుతూ ఉన్నారు. ఈ విషయంలో మీరు ఈరోజు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఆర్డీఓ గారిని కలిసి ఎవరైతే ఇటువంటి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారో అటువంటి వారి మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆర్డీఓ గారికి వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకే ఒక విషయం తెలియజేస్తా ఉన్నా, లీజుకు తీసుకున్నటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుని ఈరోజు ఆ స్థలం మీద కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా కమ్యూనిటీ సోదరులు ఇదే ప్రదేశంలో ధర్నా చేయడానికి కూడా ఎటువంటి వెనకాడబోమని చెప్పి తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చుకుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.